హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫైండ్ యువర్ హోమ్. మన వ్లాగ్లో అయితే మనకైతే ఇంకొక ఇల్లు అయితే రెంటబుల్కి అయితే వచ్చిందండి. ఈ లొకేషన్ వచ్చేసి మనకైతే మణికొండ గోల్డెన్ టెంపుల్ పక్కనే ఉంటుందండి. చాలా బాగుంది, ఓపెన్ స్పేస్ ఏరియా. మనకైతే 1 BHK అండి. సో మనకైతే ఇది మణికొండలోని 1 BHK అయితే మనకైతే వచ్చిందండి ఈ వ్లాగ్ అయితే. సో ఇదైతే మనకైతే మణికొండ పక్కన గోల్డెన్ టెంపుల్ పక్కన అయితే ఉంటుందండి. సో ఇంటి ఓనర్ అయితే ఇది ఓన్లీ ఫస్ట్ అయితే ఫ్యామిలీకి అయితే ప్రిపేర్ చేశారండి, ఓన్లీ ఫర్ ఫ్యామిలీస్కి అయితే అండి. ఇల్లు అయితే ఇల్లు గురించి మాట్లాడుకుంటే 1 BHK ఇల్లు గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకైతే ఇల్లు చాలా 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 పెద్దది. ఆల్మోస్ట్ 10 feet by 15 feet ఉంటుంది, 15 by 10 feet, చాలా పెద్దది ఉంది. మనకి వాకింగ్ స్పేస్ చాలా పెద్దగా ఉంటుంది, హాల్ చాలా పెద్దగా ఉంది, బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది, కిచెన్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. నేను చూసిన దాంట్లో అయితే ఇది చాలా బెటర్ అనిపించింది నాకైతే. కిచెన్ మొత్తం అంతా మనకి మార్బుల్తో టైల్స్ అయితే వస్తుందండి. కిందన మనకి ర్యాక్స్ ఉన్నాయి, పైన కూడా ర్యాక్స్ ఉన్నాయి, దానిపైన మొత్తం సెల్ఫ్స్ ఉన్నాయండి. ఏవైనా స్టోరేజ్ సామాన్లు పెట్టుకోవాలంటే మాత్రం మనకైతే సెల్ఫ్స్ ఇచ్చాడండి. అరగండి పైన కూడా మనకైతే అరగండి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది. రెంట్ ఎంత అనేది మీరు లాస్ట్ వరకు చూడండి. ఓనర్ ఎంత అన్నాడో నేను మొత్తం మీకైతే ఫుల్ డిస్క్రిప్షన్ మొత్తం ఈ పిన్ టు పిన్ అయితే చెప్తానమాట. సో మనమైతే ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళిపోతే మాత్రం మనకైతే బెడ్రూమ్ వచ్చేసి 12 feet by 14 feet అనేది. ఇది 12 into 14 అయితే వస్తుంది. మొత్తం దీనికైతే మొత్తం రెండు విండోస్ అయితే ఉంటాయి. సో మన హాల్ బ్యాక్ సైడ్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే మాత్రం ఇలా ఉంటుందండి. మనకైతే మొత్తం 1 feet టైల్స్ అయితే ఉన్నాయండి. ఇవి మార్బుల్ టైల్స్ అన్నమాట. సెల్ఫ్ అండి ఇది. బెడ్రూమ్లో అయితే సెల్ఫ్ మనకైతే ఇది. సో బెడ్రూమ్లో మనకైతే అటాచ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి విత్ వెస్ట్రన్ టాయిలెట్స్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే మనకైతే ఇక్కడ గీజర్ పాయింట్ కూడా ఉందండి. ఈ బాత్రూంలో మనకి గీజర్ పాయింట్, 3-way మిక్సింగ్ వాల్ కూడా ఇచ్చారండి. చాలా బాత్రూమ్ కొంచెం చిన్నది, బట్ మనం హాల్ కానీ లేదంటే బెడ్రూమ్ కానీ చూసుకుంటే మాత్రం మనకైతే చాలా కన్సిస్టెంట్ స్పేస్ మాట. సో బెడ్రూమ్ చూసారు కదా, ఇదిగోండి ఇలా అయితే ఉంది అన్నమాట బెడ్రూమ్. సో బెడ్రూమ్కి అయితే మొత్తం 2 సెల్ఫ్స్ ఇచ్చారు. ఒకటి విండో వైపు అయితే ఇచ్చారు, ఇంకొకటి అయితే మనకైతే ఇదిగోండి ఇటువైపు కూడా ఇచ్చారు, ఎంట్రీ డోర్ వైపు అయితే. సో ఇలా ఉంటుందండి మనకైతే. అండ్ హాల్ కూడా చూపిస్తాను చూడండి. హాల్ ఇదిగోండి ఇలా ఉంటుందండి. మెయిన్ డోర్ నుంచి అయితే హాల్ మనకి ఇదిగోండి ఇలా ఉంటుంది. సో హాల్లో మనకి సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. పక్కన మనకు కావాలంటే ఈ బెడ్రూమ్ మన కామన్ వాష్రూమ్గా కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. కామన్ వాష్రూమ్ అయితే బాగా ఇచ్చాడు. సో కామన్ వాష్రూమ్ నుంచి మనం చూసుకుంటే మాత్రం మనకైతే 2 వైపులు అయితే ఎంట్రీ ఉంటుంది. ఒకటేమో మెయిన్ డోర్ నుంచి అయితే, ఇంకొకటేమో సైడ్లో నుంచి ఎంట్రీ అయితే ఉంటుంది. సో మీకు చెప్తున్నాను కదండి, ఇలాంటి చాలా ఇల్లు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, అప్డేట్ చేస్తూనే ఉంటానండి. అండ్ ఓనర్ వచ్చేసి ఇల్లు వచ్చేసి మనకైతే 19,000 అయితే అన్నారండి.